66:5 కీర్తన 66:5 బాబు చూడండి వాక్యం. కీర్తన 60 సామ్స్ 66 5th verse అంత చదువుకుంటామా? దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించే కార్యం చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. 16 కలిసి చదువుకుంటాం. దేవుని యందు భయభక్తుల వాళ్ళారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యం నేను వినిపించదను. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, పరిశుద్ధదేవ, నమ్మకనైనా తిరిగి మీ ప్రియపాదం చెంత మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట యవనస్తులతో మాట్లాడుకు ఇస్తున్న చక్కటి అవకాశంకే స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడువు, పరిశుద్ధుడువు, నమ్మదగిన వాడువు తండ్రి. నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకి ఎంతో అవసరం తండ్రి. వచ్చే తరానికి ఏమి కావాలో అది అందించుడికే కావాల్సిన కృపద ఇచ్చి అయోగ్య దాసుడిని ఏదో చెప్తాం నిలబడతాం, కానీ మా మాటలను ఒట్టివే. నీ మాటల్లో వెలుగుంది, నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటలు మా ప్రభుని యేసుక్రీస్తు వారే అంటున్నారు. దయచేసి తండ్రి కనికరించు. నాడు నువ్వు చేసిన కార్యాలను బట్టి నేను స్తుతించి కనపరిచి కొనియాడి కీర్తిస్తూ యవనస్తులకు క్షేమకరంగా దీవెనకరంగా వాళ్ళ భవిష్యత్తుకు ఆశీర్వాద కారణంగా అనేకులు దీవెనకు కారణంగా చేయడం తోడ్పడి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎన్నో వర్తమానాలు ఇచ్చి ఏం చెప్పాలంటే సతమతం అయిపోతాం మేము. అయితే ప్రభు యవనస్తులకు ఏం చెప్పాలి ప్రభా అంటే, ఈ దినాలు దేవుని చిత్తాన్ని ఎట్లా కనుక్కోవాలి. యవనస్తుల మీటింగ్లో పెట్టే ప్రశ్న అదే. వాళ్ళు యవనస్తుల మీటింగ్లో వేసే ప్రశ్న ఏంటి? మగపిల్లలంతా వేస్తారు, ఆ చెట్టు ఎందుకు పెట్టలేదు దేవుడు? ఆ చెట్టు పెట్టుకోవాలంటే బాగుండు కదా, ఏదైనా తోటలో. ఇంకేమేస్తారు వాళ్ళు? ఏమంటారంటే సైతాను మారుమనసు పొందేట్టుగా ప్రార్థన చేయండి. ఎట్ల సంగతి? అట్లాంటి ప్రశ్నలు వేస్తారు వీళ్ళు యవనస్తులు. అయితే అమ్మాయిలు ఏమంటారు అడిగినా దేవుని చిత్తం కనుగొనేట్లు, దేవుని స్వరాన్ని వినేట్లు అనేది మంచి మాట విడేస్తారు వీళ్ళు. కనుక చాలా ప్రశ్నలు ఇదే ఉంటుంది. దేవుని చిత్తము కనుగొనట ఎట్లు, దేవుని స్వరాన్ని వినట ఎట్లు అని. కనుక సింపుల్ ఆన్సర్. ఎవరితో దేవుడు మాట్లాడతాడు? ఎవడు వింటాడో వాడితో మాట్లాడు, అంతే. సో సింపుల్ ఇట్ ఈస్. ఎవడు వింటాడో వాడితో మాట్లాడతా అంతే. నువ్వు వినకపోతే, మా ఇంట్లో పిల్లవాడు చెప్పిన మాట వినడం అంటే వాడు చెవులో కాటలు పెట్టుకున్నాడా, దూది పెట్టుకున్నాడా? లేదు కదా. చెయ్యడు, అదే సంగతి. చెప్పిన మాట వినాలంటే చెయ్యడు. కనుక దేవుని మాట వింటూ వచ్చావంటే, దాన్ని చేస్తానంటే కన్నా అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడు. కనుక సింపుల్ ఆన్సర్. యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఇంకా ఏమైనా పడిందినా? యెహోవా సెలవిమ్ము, యెహోవా ఆజ్ఞాపించుము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞాపించు, కమాండ్ మీ లార్డ్ అంటాడు. కమాండ్. కనుక దేవుని మనం ఎప్పుడైతే అడుగుతామో, ఆయన నేను లోబడతాను ప్రభా నాతో మాట్లాడు అంటే కన్నా అది ఆయన చాలా సింపుల్ ఆన్సర్. చాలా ఇష్టం ఆయనకు. ఏమి ఇష్టము? ఆయనకు లోబడేవాడు కావాలా. నా హృదయానుసారుడు అన్నాడు. ఎవరిని? దావీదును నా హృదయం అంటే నా మాట విన్నాడు, నా మాట విన్నాడు. కనుక నా హృదయానుసారుడు. చిన్ననాటి నుండి దైవస్వరము వింటూ వచ్చినటువంటి సమూయేలు ఏమయ్యాడు? దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరి మధ్యలో ప్రవక్తగా ఎంచబడ్డాడు. నాట్ ఎన్ సింగిల్ వర్డ్ ఫాలన్ టు ది గ్రౌండ్ అని రాబడింది. ఆయన పలికిన మాటల్లో ఒక్క మాట అయినా నేల మీద పడిపోలేదంట. అందరూ అలాగే తీసుకున్నారు. దే హ్యావ్ టేకన్, దే హ్యావ్ రిసీవ్డ్ లైక్ దట్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటున్నాయి, అవి నేల మీద పడిపోవటం లేదు. ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అని రాబడింది. కనుక దేవుని మాటల్లో చెత్త చెదరం లేదని చూశాడు. కానీ ఇవన్నీ చూస్తూ వస్తే కనుక ఏంటి మనకు కావాల్సింది? దేవుని చిత్తాన్ని చేయుట ఎట్లు. ఉదయకాలం చెప్పిన మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ
5వ అధ్యాయం 16, 17, 18 చదువుకుంటాం. ఎల్లప్పుడూ సంతోషం ఉండుడి, ఎడతెగ ప్రార్థన చేయడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం స్పష్టంగా ఉంది. సంతోషంగా వెళ్ళు. ప్రార్థన చేస్తురా, లేదా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తురా, ఇలాగ చేయుట మీ విషయంలో యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అంటాడు. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే నీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. రండి 4వ అధ్యాయం తెస్సలోనికీయుల మొదటి పత్రిక 4వ అధ్యాయం 4, 5 వచనాలు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం. నీ ఘటాన్ని కాపాడుకో. ప్రభా నేను పరిశుద్ధంగా ఉండాలా, ఘటాన్ని కాపాడుకుంటున్నావు. ఇది నా ఎట్లున్నా తెలిసిన అపవిత్రమైన దినాలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన కోరికలు. ఎందుకు అలా చేసేస్తాడు సైతానుడు? అలా చేసేస్తే వాడి యొక్క కార్యం నెరవేర్చబడుతుంది, దేవుని చిత్తం నెరవేర్చబడదు. పురాణ గ్రంథము రెవల్యూషన్ 22nd చాప్టర్, పురాణ గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం. అలా అందరూ చదువుకుంటామా? అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగాని ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగాని ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగాని ఉండనిమ్ము. అది కింద ఎవరైపడింది? 1, 2. 1 చేయును, 2 ఉండును. అలా చదువుకుంటామా? అంటాడు అన్యాయం చేయుడు ఇంకను అన్యాయము చేయును, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండును, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండును, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధిగానే ఉండును. నీ పరిశుద్ధత కాపాడుకోవాలా. గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం కనుక దేవా నేను యవనస్తునిగా పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత ప్రత్యేకత. పరిశుద్ధత అంటే సపరేట్గా వచ్చేయి అంతే. దేవుడు పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అంటే ఈ సపరేట్, ఆయనకి ఇంకే చేర్చవలసిన పని లేదు. ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. నేనంత పరిశుద్ధులు మీరంత పరిశుద్ధులు ఉండాలని కోరుతున్నా అంటాడు. ఇశ్రాయేలు ఐగుప్తులను వేడి తీసుకొచ్చిన తర్వాత ఏమన్నాడు? వారు నా ప్రజలు, వారు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నా అన్నాడు. రండి లేవియాకాండము, లెవిటికస్ 20వ అధ్యాయం, లేవియాకాండము 20వ అధ్యాయం 20వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండినట్లు అన్ని జనం నుండి మిమ్మల్ని వేరుపరచ. నా వారై ఉన్నట్లు, వీ హ్యావ్ టు బిలాంగ్ టు హిమ్. నా వారై ఉన్నట్లు. ఆయన వారు పరిశుద్ధులు, ఆయన వారు అంటే పరిశుద్ధులు. ప్రభా నేను నీ వారినే ఉండాలని కోరుతున్నాను, నీ దాన్నే నేను ఉండాలని కోరుతున్నాను. పరిశుద్ధత కాపాడుకో. కనుక దీన్ని ఎట్లా ప్రత్యేకంగా ఉండాలా? మనకు కష్టమే, చాలా కష్టము. ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి. సపరేషన్ ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, ప్రత్యేకత ఇష్టపడతావో అది చూస్తాడు. కనుక ఆయన నీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. ప్రభా నేను కాపాడుకుంటా అన్నా. 2 Corinthians 6th chapter, 2 Corinthians 6th chapter, 6th chapter 14th 14వ వచనం నుండి నేను చదువుతా వినండి.
మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునికి బిర్యాలతో ఏం సంబంధమో, అవిశ్వాసంతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక, మనం జీవముల దేవుని ఆలయమే ఉన్నాం, అందుకు దేవుడిలాగో సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని ఉందును, వారు నా ప్రజలే ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఉందును, మీరు నా కుమార్తెలు ఉందునని సర్వశక్తిగా ప్రభు చెప్పుచున్నాడు. ఏమంటాడు? ప్రత్యేకత, సపరేట్ వచ్చేసేయి, నేను మిమ్మల్ని సంచరిస్తా, మీకు తండ్రిగా ఉంటా, మీకు దేవుడిగా ఉంటా. కనుక అన్నిట్లో మునిగిపోయి ఇక దేవుడు నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు అంటే, మరి ముఖ్యంగా యవనస్తులు దేంట్లో ఉన్నారు? చదువు, భవిష్యత్తు, పెళ్ళి, ఇవన్నీ దీంట్లో దేవుని చిత్తాన్ని ఎట్లా కనుక్కోవాలని చెప్పి సతమైపోతూ ఉంటారు. కాదు, ముందు ప్రత్యేకత కాపాడుకో, అపవిత్రమైన నుండి వచ్చేసేయి. ఏమంటాడు? అవిశ్వాసికి మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము. ముందు వివేచన నీకు అవసరం. ఏది నీతి, ఏది దుర్నీతి, విచక్షణ. అది విశేషం లేకపోతే లోకంలో కలిసిపోయావు. మారు మనసు పొందకపోతే కలిసిపోయావు. అప్పుడు నీకు ఏది నీతి, ఏది దుర్నీతి ఏం లేదు. మెకానిక్ డ్రెస్ వేసుకున్నాడు ఎట్లుంటాడు? మెకానిక్ డ్రెస్ వేసుకున్నాడు, ఆ మెకానిక్ డ్రెస్ అంతా కుట్టుకుంటాడు, నుంచి కింద వరకు కుట్టుకుంటాడు. ఇంకా ఏదైనా జిడ్డు అయితే మొత్తం పూసుకుంటాడు. నువ్వు నాకు చీవిట్టి ఏమన్నా నీకు జిడ్డు అయితే, అయ్యా ఏదైనా బట్ట ఇస్తావా తుడుచుకోవడం అంటే, నాకే తుడిచి అంటే వానికే తుడిచేయచ్చు. అట్లా ఎంతమంది లేరు? అన్నట్టు కలిసిపోయారు, అంతే. అన్నట్టు కలిసిపోయారు. అది మెకానిక్ డ్రెస్. అది వాడే కానీ తెల్ల డ్రెస్ ఒకనాడు వేసుకున్నాడు. మన పండగ వచ్చింది వేసుకున్నాడు. నా తండ్రి నువ్వేరా తండ్రి రావాల్సింది, నువ్వు రాకపోతే ఈ పని జరగదంటే కన్నా ఈరోజు మాట్లాడద్దు అంటాడు. ఎందుకు? మన డ్రెస్. ఆ రీతిగా ప్రభువు మనల్ని పరిశుద్ధతలు తీసుకున్నాను కోరుతున్నాడు. అపవిత్రత ఎక్కడుందో చూసుకో, మాలిన్యం ఎక్కడుందో చూసుకో. నువ్వు దాన్ని తప్పించుకునే తప్ప, నువ్వు పరిశుద్ధత కాపాడుకుంటే తప్ప ఏమవుతుంది? అది కావాలి ఇది కావాలంటే కుదరదు. కనుక పరిశుద్ధ గ్రంథం తీసుకున్నావు, పరిశుద్ధాలయంలోకి వచ్చావు, పరిశుద్ధ ప్రజలతో చేరుతూ ఉంటున్నావు, దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ అపవిత్రత చూపిస్తున్నాడు, నీ యొక్క క్రియలు చూపిస్తున్నాడు. చూసుకో, సరిచూసుకో. దేవా నాతో మాట్లాడుతున్నావు. మనం మందిరానికి రాగానే మోకాళ్ళ మీకు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేసుకుంటాం? ఎవరు అడగలే ప్రశ్న, నేను అడిగాను. రాగానే ముసుగేసుకొని కూర్చొని గుడి అని ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేసావు? నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేసావు? కొంతమంది సరసాలు వచ్చుకొస్తుంటారు, నీకు చెప్పుకో, నేను ఇంటి అంటే పోతా. దేనికి వచ్చినట్టు? ఎందుకు మనం లోకానికి మందిరంలోకి వచ్చాం, ప్రార్థన చేసుకుంటాం. ఏమని ప్రార్థన చేస్తావు? నాతో మాట్లాడు ప్రభా, నా అక్కర ఇది, నాతో మాట్లాడు, నా అక్కర ఇలా ఉంది, నువ్వు నాతో మాట్లాడాలి అని చెప్పి అడిగితే నీ ఆశను చూసి ప్రభు మాట్లాడుతూ వస్తాడు. కనుక మందిరం సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి మనము తృప్తిపరచబడి వెళ్ళాలి. ఏదో వచ్చాం పోయామని కాదు. ప్రభా, నేను నీ మందిరానికి వచ్చాను, నీ మందిరంలో సమృద్ధి ఉంది, నాతో మాట్లాడు, నా అక్కర్లు ఎన్నో ఉన్నాయి, నా శోధనలు ఎన్నో ఉన్నాయి, నా పరీక్షలు ఎన్నో ఉన్నాయి, నీ చిత్తమైన కనుక్కోవాలి, నా భవిష్యత్తు ఎంతో ఉంది కావాలి నాకు. కనుక నేను తప్పుదారి పట్టకూడదు, అనేకులకు ఆశ కారణంగా ఉండాలి. ముందు నన్ను దీవించు, తర్వాత ఇతరులను అని చెప్పి ఎలా ఉండాలంటే మనము ఆశతో రావాలి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి ఉన్న వారిని మెడతో నింపజేస్తాడు. నీకు ఏ ఆశ లేకుండా, ఏ ఆకలి లేకుండా. లోకాశలు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, నేత్రాశలు ఉన్నాయి. వాటి కొరకు వచ్చేవాడు ఉన్నారు. కనుక నువ్వు దేంట్లో వచ్చావు? ఎంతమంది ఎన్ని రకాలుగా రావటంలే. ఎవరు వస్తున్న మీటింగ్కి వచ్చేవాళ్ళు ఎంతమంది వచ్చేవాళ్ళు మేము, ఎంతమంది. కనుక సెల్ ఫోన్ వేసుకొని కనుక ఇక ఇవి ఎస్ఎంఎస్లు అంటే ఏంటంటే పైన చెత్త. అలాంటి వాడు కూడా దేవుడు కావాలి, పట్టుకుంటాడు. ఏదో సాధన ఉపయోగించి పట్టుకుంటాడు. కనుక ఏం కావాలి? దేవా, నీ మందిర సమృద్ధితో నేను తృప్తిపరచబడి వెళ్ళాలి. నీ ఆశ అలా ఉండేనంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి ఉన్నవారిని మేళ్లతో నింపజేస్తాడు. కనుక
నువ్వు ఏ ఆస్తి వస్తున్నావు, ఏ ఆకలితో వస్తున్నావు కనుక దేవా నీ చిత్తాన్ని నేను కనుక్కోవాలయ్యా అని అడుగు. మొట్టమొదటిగా పట్టుకుంటడానికి ఆయన సాధన వాడతాడు. అందుకే ఆ వాక్యం చదివించా. ఏమన్నాడు? దేవుడు ఆయన చేసిన కార్యాన్ని వినిపిస్తాను, రండి ఆశ్చర్య కార్యాలు. నేను నా సాక్ష్యాన్ని 1 నిమిషంలో చెప్పేయగలను. అయితే 1 నిమిషం కాదు, 2-3 నిమిషాలు చెప్పేస్తాను. ఇంతకుముందు నా పేరు కృష్ణమూర్తి. కోమటూరుని జన్మించాను. దేవుడు అన్నీ ఇచ్చాడు, నెమ్మది లేదు. దాని కొరకు ఏం చేయాలని చెప్పి సంతోషం కొరకు తాపత్రపడుతూ వచ్చాను. ఎక్కడ జాబ్ దొరకలేదు. చివరికి ఊరో చచ్చిపోలు ఎక్కడికైనా ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు కాకూడదు, ఈ ప్రశ్న ఇప్పుడు రాకూడదని చెప్పి వాయిదాలు వేస్తూ వచ్చాను. అయినా నన్ను మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకు జీవిస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం, ఒకరోజు చనిపోలు ఎక్కడికి అని ప్రశ్నలు వస్తున్నాయి. జాబ్ దొరకలే. దేవుడికి నేను జాబ్ చెప్పాలని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి తిరుపతి మొదలుకొని కన్యాకుమారి వరకు యాత్ర చేశాను. చేసి ప్రార్థన చేశాను. ఏ దేవుడు మాట్లాడలే. చివరికి హైదరాబాద్ చేరి చార్మినార్ ఎక్కాను. దుమ్మి చచ్చిపోతామని. అర్థమే జీవితం అర్థమే పదా, ఎందుకని చచ్చిపోతామని చార్మినార్ ఎక్కాను. ఎవడో మెడమే చేపెట్టాడు, దుమికి చచ్చిపో, ఈ జీవితానికి అర్థం లేదు, ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం ఇంటికి అని మాట్లాడుతూ ఉంటే నిజమే కదా. మళ్ళీ ఇంటికి పోతే అదే బుద్ధే, అదే స్నేహితులే, అదే అలవాట్లే. సాధించింది ఏంటి, ఇంకా చచ్చిపోతాం పదా అని చెప్పి కాలు ఎత్తపోతా ఉంటే 2 ప్రశ్నలు వచ్చాయి. ఎవరికో జీవించాలి, దేనికో జీవించాలా? ఎవడు రాడు, ఏది రాదు. ఎవడు రానప్పుడు ఏది రానప్పుడు ఎందుకంటే ఇంకా ఇట్ ఇస్ నో మీనింగ్ ఫర్ దిస్ లైఫ్. కనుక జీవితానికి అర్థం పదా చచ్చిపోతామని కాలెత్తాను. అయితే ఆ ప్రేమల దేవుడు చావని వల్ల ఎందుకు తెలుసునా? మధ్యాహ్నం పైన ఉన్నాను. కింద ట్రాఫిక్ ఉంది, బస్సులు, కార్లు, వాహనాలు తిరుగుతున్నాయి. దుముకు చచ్చిపో అంటున్నాడు. చిన్న తలంపు తీసుకొచ్చాడు. ఒరే కిందంతా ట్రాఫిక్ ఉందిరా, బస్సులు, కార్లు, వాహనాలు అన్నీ తిరుగుతున్నాయిరా. నీ లెక్కలన్నీ పొరపాటు అయిపోయి సరసరి రోడ్డు మీద పడి చావు రాకుండా ఏ బస్సు మీద పడతావు, ఏ కారు మీద పడతావు? ఇంకా బతికుంటావేమో, వికలాంగుడు అయిపోతావేమో, మిగిలిన బతికంతా పడకలు ఉండలేమో. అట్లాడితే వద్దు, త్వరగా చచ్చిపోవాలి అని చెప్పి దిగొచ్చా. త్వరగా చచ్చిపోయిన దారి ఎట్లుందని వెతుకుతూ ఉంటే అద్భుతకరంగా ఈ గ్రంథంలో మాట్లాడికాయ చక్కటి అవకాశం కల్పించాడు. ఒకతను కూర్చోబెట్టుకొని 4 మాటలు చెప్తుంటే నా పాప జీవితం గుర్తు వస్తుంది. ఎక్కడా పాపలు అనుకున్నా, పుణ్యం చేస్తున్నాను అనుకున్నా. ఈ గ్రంథంలో మాట్లాడుతుంటే నా పాపాలు పట్టుకుంటున్నాయి, భయంకరంగా పట్టుకుంటున్నాయి. ఒరే దొంగ, త్రాగుబోతా, జూదరి, మోసగాడ, అబద్ధికుడా, టక్కరోడా, జిత్తురోడా, సస్తి అడిగిపోతావని మాట్లాడుతుంది. ఏంటంటే నా సంగతి ఈయనకెళ్ళి వచ్చును. ఈ గ్రంథంలో మాట్లాడాయా, అబద్ధాన్ని అన్నాను, దొంగతనం చేశాను, మోసం చేశాను. కనుక అంతేగా చీటిపై కాడాను, మతపదాలు తాగాను, నాకే తెలుసు కదా. ఇలాంటి వాడిని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఏడుస్తూ ఉంటే, ఏంటి ఆయన దగ్గర ఏడుస్తున్నా అంటుంటే ఆయన నమ్మకం చూడలే, ఎడో చూసి చెప్పింది అన్నాడు కదా. నువ్వే కాదు, నేను ఇలా జీవించాను. మానవుని హృదయంలో పాపం ఉన్నంత వరకు వాడికి నెమ్మది లేదు. వాడిని పట్టుకుంటుంది, ఒకనాడు ఎత్తి నిత్యం నరకం పడేస్తుంది. నేను తప్పించడానికి వచ్చినవాడు ఒక్కడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వాడు. చక్కని స్వార్థాన్ని ఇచ్చాడు అనేది. ఏమన్నాడు? నువ్వు కానీ ప్రార్థన చేసావంటే నీ హృదయ భారం దొరికిపోద్ది. ఒక్క చిన్న మాట బల తాకింది, బరువుకు విని హృదయం బరువెక్కిపోయింది. ఇది దొరికిపోద్ది అన్నాడు. అయ్యా ఏం చేయాలి? ప్రార్థన చేస్తావా? నాకు రాదయ్యా, నేను చెప్పిన చెప్తావా? సరేనయ్యా. 2 మోకాళ్ళకి వచ్చాం. అక్కడ ఏసే బొమ్మ లేదు, మరియమ్మ బొమ్మ లేదు, సిలువ లేదు, పటం లేదు, విగ్రహం లేదు, ఏమీ లేదు. 2 మోకాళ్ళకి వచ్చి చిన్న ప్రార్థన అంటాడు. ఏసయ్యా, పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినయ్యా, నాలో ఇమ్మచ్చలేదు తండ్రి. ఇవాళ మానిచ్చా అంటే నరకానికే పాత్రం వేసయ్యా. ఈ నా పాపాల కొరకు మెస్సులో బలిపినారంట. నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించిన ఆయన, క్షమించవయ్యా, నీకే వందనాలు. ఈ పాపి చూదాన్ని కడుగుటకాయ నీ పావన రక్తాన్ని కాల్చా ఉంటున్నాయి, ఆ రక్తంతో కడుగుతూ ఉంటున్నాయి. కడుగు నాయన, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు. ప్రభా నువ్వు చనిపోయి అలాగే వెళ్ళిపోలేదంట. 3వ నాడు మృత్యుంజుడై తిరిగి లేచావంట. నీ ఒక్క సమాధి ప్రపంచంలో ఖాళీగుందంట. నా లోపలికి వస్తావంటనే, నన్ను నడిపిస్తావంటనే. రానైనా వచ్చినావయ్యా, నీకే వందనాలు. నా ఆత్మ, నా ప్రాణము, నా దేహము నీ చేతిలో పెడుతున్నాను. నేటి దినము నుండి ఈ దుష్ట లోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నా పేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థన 1964 సంవత్సరం 1964 ఏప్రిల్
27వ తారీఖున 54 ఏళ్ళు అయింది. ఒక రోజుగా 2 రోజులు కాదు. చిన్న ప్రార్థన చేసి బయటపోతే ఎన్ని దీవెనలు. చిన్న ప్రార్థన, యేసయ్య పాపని యథార్థంగా ఒప్పుకుంటున్నాను, కానీ ఈ వాట్సప్ ఆఫ్ చేసి ఉన్నట్టుండి ఆన్ చేసామంటే, ఇంటర్నెట్ ఆన్ చేసి ట్రర్రని లోపలికి వచ్చేస్తూ ఉంటాయి అన్నీ వాట్సాప్. ఆ రీతిగా అన్ని ఆశీర్వాదాలు. ప్రభా పాపినన్ను అంతే క్షమించేశాడు, కడిగేశాడు, సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, మాట్లాడుతున్నాడు, ప్రార్థనకు జవాబిస్తూ ఉంటున్నాడు, ఆత్మతో ముద్ర వేసా అంటున్నాడు, సహవాసం ఇచ్చాడు, గ్రంథం నా భాషలో ఇచ్చాడు, ఆయన సన్నిధి గుర్తిస్తున్నా, ఆయన స్వరాన్ని వింటున్నా, ఆయన కృపను అనుభవిస్తున్నా. ఉచితం, ఉచితం, కేవలం ప్రభా పాపినన్ను అంతే. ఎన్ని ఇచ్చేశాడు ఈ వాట్సాప్లో బుదినట్టు అని దూరేసేవాడు ఒకసారికి. కనుక ఈ ఒక్క మాట చెప్పకుండా నేనేం పాపం చేశా అంటావు కాదు. యథార్థంగా ఒప్పుకున్నావంటే, ఆత్మదేవుడు సంధించినప్పుడు ఒప్పుకున్నావంటే గొప్ప రక్షణ. కడు తెరిపించాడు. నా సేవ చేస్తురా అన్నాడు, వస్తానే అన్నాను. గొప్ప దేవుడిని భక్తి గారితో పాటు సేవలో ఉండే భాగ్యం దొరికింది కూడా. ఆయనతో పాటు సేవ చేస్తూ ఉంటున్నాను. గొప్ప దేవుడు ఒట్టడిగా మాట్లాడు ఆయన. మనం అంతా ఒట్టడిగా ఎన్నెన్నో మాట్లాడిస్తాం, అవి ఒట్టడిగా మాట్లాడు. కనుక ఆయన తర్జుమా చేసే శ్లాఘ్యత నాకు కూడా వచ్చింది. ఆయనతో పాటు 64 ప్రభు నమ్మాను. 67 నుండి ఆయన తర్జుమా చేస్తున్నాను. ఎన్నో స్థలాలు తిరుగుతూ వచ్చాను. మీకు అవసరమైంది కాబట్టి చెప్తున్నా. ఏంటి, వివాహ విషయంలో రకరకాలు ఉన్నాయి లోకంలో. ప్రేమించి పెళ్లి చేసుకుంటామా? ఇన్ని లేవు కదా ఈ లోకంలో. అలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి, అలాంటి కథలు కూడా వస్తూ ఉంటున్నాయి. ప్రేమించి పెళ్లి కాదు, వద్దు. పరిశుద్ధాలు మీద కూర్చున్నావు, దేవుని చిత్తమికి ఏర్పాట్లు ఉండు. దేవా, నీ చిత్తమికి ఏర్పాట్లు నేను ఉండాలి అని చెప్పి ఆశిస్తే కనుక ఆయన చిత్తాన్ని ఎరగచ్చు. నీ భవిష్యత్తు కొరకు ఆయన చిత్తాన్ని ఎరగచ్చు. దైవజనుడు భక్తి గారు ఆయనతో పాటు కొంతకాలం ఉన్న తర్వాత ఒకనాడు పిలిచి, నీకు నీ సేవా జీవితం ఫలవర్తిగా ఉండాలంటే నీకు వివాహం అవసరము అని చెప్పి ఏమన్నాడు. ప్రార్థన పనులు ఉన్నారు, వాళ్ళకి చెప్పు, నువ్వు నీ సంగతి చెప్పు, వాళ్ళు చెప్తారు. కనుక అన్నాడు ఏమన్నా అంటే కన్నా ఎవరితో చెప్పొద్దు, ఎవరికి ప్రార్థన చేసుకో, ఏ విషయం తర్వాత నాకు చెప్పు, నీకు సమాధానం ఉందా లేదా అన్నాడు. గుడి అన్నాడు. అంటే నా భార్య పేరు గుడి అంటే గుడ్డిగా ఏం లేదు, బాగానే ఉంది. కొంతమంది పేరు పెట్టుకుంటారు. ఎట్లాంటి పేరు పెట్టుకుంటారంటే ఇప్పుడు కొత్త పేర్లు ఏంటంటే హెబ్రీ పేరు అంట, లేకపోతే గ్రీకులోనంట, లాటిన్లోనంట, ఆ పేర్లను తీసుకొచ్చి ఎంత పొడుగు పెడతారు. ఇంత పొడుగు నామకరణం చేసేప్పుడు ఇంత పొడుగు పేరు పెట్టాయా అంటారు. అంటే వాళ్ళ తాత పేరు కలవాలంట, వాళ్ళ అమ్మ పేరు కలవాలంట, వాళ్ళ జేజీ తాత పేరు కలవాలంట, అన్ని కూడా కలిపి ఇంత పొడుగు పేరు పెట్టారు. చివరికి చిట్టి, తల్లి, ఏమైపోయా, ఈ పేర్లను ఏమైపోయా. పెళ్ళి అవుతుంది అప్పుడు ఈ పేర్లను రాసి పక్కన చిట్టి. ఎందుకంటే కనుక ఆ రీతిగా ఆ గుడ్డి అంటే ఆ పేరు అది. ఆమె పేరు ఎలిజబెత్ కూడా. మా ఆవిడ పేరు ఎలిజబెత్. అయితే ఎలిజబెత్ పిల్లలు గుడిని పిలుస్తారు. మ్యారేజ్ కార్డులు ఎలిజబెత్ పక్కన గుడ్డి అని రాశారు. కనుక ఏంటంటే ఇక రకరకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు కూడా దాన్ని ఎరుగుతూ వస్తే బాగుంటుంది. కానీ గమనించామంటే ఇలా ఉన్న భక్తి గారు ఏమన్నారు, గుడి అని చెప్పి కనుక నీవు ప్రార్థన చేయి అని. నా శ్రేయస్సు కోరే వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళకి చెప్పాను. భక్తి గారి రీతిగా చెప్పాడు, పేరు రాయలేదు, పేరు చెప్పాడు, నాకు సంబంధం తీసుకొచ్చాడు, ప్రార్థన చేయండి, దేవుని ఏర్పాట్లు ఉండాలని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చేశారు, ఉత్తరం రాశాడు. ఒక ఆయన ఉత్తరం రాశాడు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, భారంగా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఉత్తరం రాసి నేను 2 సూచక్రియలు వేశాను. ఒక సూచక్రియ చేశాను నేను, నాకు కూడా ఇట్లా సంబంధం వచ్చినప్పుడు ఓ సూచక్రియ చేశాను అన్నాడు. అని వెళ్ళి నేను 2 వేస్తాను, ఏం భయ 2 సూచక్రియ చేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాను. సరే, ఇదంతా జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షంగా పిలుస్తున్నాడు. పిలిచి, తిమోతి ఏమైంది నేను చెప్పింది అని.
ఇంకా ప్రార్థన చేస్తున్నాను అన్నా, ఇంకా ప్రార్థన చేస్తున్నాను అన్నాను. అంటే నేను ఒట్టడికి చెప్పలేదు, నీకు ఆధారాలతో చెప్తున్నా. నీ కొరకు 2 ఏళ్ళు ప్రార్థన చేశా. మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. 2 ఏళ్ళు ప్రార్థన చేశా. అమెరికాలో కూడా నీ కొరకు ప్రార్థన చేశా. ఒట్టడి చెప్పా. విత్ ఎవిడెన్సెస్ లార్డ్ హ్యాస్ షోన్ దిస్ గర్ల్ ఫర్ యూ. ఇప్పుడు ఎవరున్నారు వాళ్ళు చెప్పేవాళ్ళు? ఎవరు లేరు, ప్రార్థనపరులు లేరు. కానీ చూడు, ఎవడు ప్రార్థనపరుడు, ఎవడు చేసుకునేవాడు చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. పెద్దలు ఉన్నారు, వాళ్ళు చెప్పు, ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయించుకో, దేవుడు చిత్తాన్ని కనుగొను. దేవజోడు బక్సి గారు మార్టిన్ గారు చెప్పారంట, లాసన్ గారు చెప్పారంట, దాసన్ గారు చెప్పారంట, ఈ విషయం నేను తిమోతికి చెప్పాను, మీరు ప్రార్థన చేయండి అని. వాళ్ళు సమాధానం చెప్పారంట. నీకు అవసరం ఇవన్నీ, అందుకని చెప్తున్నాను. కానీ అవసరం కాబట్టి ఏదో ఆషామాషిగా రూపురేఖలు చూసి చదువు చూసి తర్వాత ఏది రంగు చూసి కట్నాలు చూసి కానుకలు చూసి చేసుకోవద్దు. నేనేమన్నా తెలిసిన ప్రభా నల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నడ్డి ముక్క అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, పుట్టి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఎవరికి అక్కర్లేదు పక్కన పెట్టారు చూడు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. అయితే నువ్వు చెప్పాలి, ఈ అమ్మాయి నీ కొరకు ఏర్పాటు చేస్తానరా అని నువ్వు చెప్పావంటే నేను చేసుకుంటాను. తర్వాత నువ్వు అనకూడదు, ఎందుకు నాకేమైనా కష్టాలు వచ్చేవాడు నీ దగ్గరికి వస్తే నేను చెప్పానా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి అని నువ్వు అనకూడదు. 100% కావాలి నాకు. దాన్ని పెట్టుకో. నీ జీవితం భవిష్యత్తు ఆశీర్వాద కారణంగా ఉండాలని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. కనుక ప్రభు నాతో మాట్లాడుతున్నప్పటికీ నేను అనుకుంటున్నాను, ఈ హిందీ అమ్మాయి మనకెందుకు, ఒక తెలుగు అమ్మాయి అయితే బాగుండు కదా అని అనుకుంటున్నాను. మానవికంగా మనకు వచ్చే తలంపులు ఉంటాయి కదా, హిందీ అమ్మాయి మనకెందుకు, ఒక తెలుగు అమ్మాయి అంటే బాగుండు కదా అని అనుకుంటుంటే పదేప్పుడు ప్రభు మాట్లాడుతున్నప్పటికీ ప్రక్కన పెట్టేస్తూ ఉంటున్నాను. ఈసారి 3-4 సార్లు పిలిచాడు భక్ష్య గారు. ఏమైంది ఇక సంగతి ఏమైంది అని అడిగితే ఇంకా ప్రార్థన చేస్తున్నాను నేను. పోయిన ఆదివారము నీవు బల్ల దగ్గర ఆకర్షణ గారికి తర్జుమా చేస్తూ ఉంటివి. కొత్త సంగతులు మీకు కూడా అవసరం. బల్ల దగ్గర నువ్వు తర్జుమా చేస్తున్నావు అగస్టిన్ గారికి. అగస్టిన్ గారు సంఘ పెద్ద సేవకుడు. ఆయన ఆడ ప్రార్థన చేస్తుంటే నేను అడిగాను, ఈ పిల్లవాడిని ఎన్నిసార్లు పిలిచినా కూడాను ఇంకా ప్రార్థన చేస్తున్నా అంటున్నాడే. ప్రభా నీ బల్ల దగ్గర సమీపంగా ఉన్నాడు, నేనేమన్నా పొరపాటు చేశానా, చెప్పేసి నేను పొరపాటు చేశానా అని అంటుంటే అప్పుడు పరిపూర్ణమైన శాంతి సమాధానం తిమోతి అన్నాడు. అప్పుడు నా చేపెట్టి తిమోతికి శాంతి సమాధానము నదిలో ప్రవహించునుగాక అన్నాడు. ఆ రోజు జ్వరం వచ్చేసింది నాకు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందేనా? నా బాధ ఏంటి, నేనేమో తెలుగు నెత్తి, ఆమెమో పంజాబీ హిందీ ఆయా కనుక అందులో సరే అలాంటిది. అప్పుడు జ్వరం వచ్చేసింది. ఇద్దరికి రాశాను, ఉత్తరాలు రాస్తే వాళ్ళు రాశారు. మద్రాసు పట్టణం, ఇప్పుడు చెన్నై అంటారు. మద్రాసులో నేను అప్పుడు ఓఎం టీములు ఉన్నాయి, ఓఎం ఆపరేషన్ మొబైలైజేషన్ టీములు ఉన్నాయి. అంతా విదేశీయులు, వాళ్ళు డ్రైవర్లు, మేమంతా వాళ్ళతో సహకరించి పుస్తకాలు అమ్మేవాళ్ళము, స్వార్ చేసేవాళ్ళము. తెలుసు, మార్టిన్ గారు కూడా తెలుసు ఓఎం టీం అనేది. కనుక ఇప్పుడు ఓఎం టీంలో వెళుతూ ఉంటే ఒకసారి మేము తమిళనాడులో ఉన్నప్పుడు వేరే ఇంకో టీం వచ్చి 2 వ్యాన్లు టీం వచ్చి ఇందులో తెలుగు వాళ్ళంతా దీంట్లో ఎక్కండి అన్నాడు. మేము ఆంధ్రప్రదేశ్లో స్వార్థపడాలా, తమిళనాడులో తమిళన్స్ అంతా దీంట్లో ఉండాలి అన్నారు. అలా ఒక సందర్భంలో జరిగింది. ఏదో టీం వెళుతుందంట, ఒకటి ఆంధ్రకు ఒకటి తమిళనాడుకి వెళుతుందంట. ఇది తర్వాత సంగతి. అయితే నా పేరు తమిళనాడు టీంలో ఉండాలా అని మొట్టమొదటిగా సూచన వేశారు. తెలుగు ఉంది కదా, తెలుగు ప్రాంతంలో టీంలో వేస్తారు. తమిళనాడు టీంలో ఉండాలా మొట్టమొదటి. రెండవది థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ ఏదో ఉందంట, అది చాలా సహకారంగా ఉంటుందంట. కనుక ప్రభా ఆ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యేలోగా ఏం కావాలి నాకు, థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ ఎవడన్నా గిఫ్ట్ అన్నా ఇవ్వాల, లేకపోతే దాన్ని కొనుటికే సరిపడే డబ్బన్నా నాకు ఇవ్వాలి, ఎవడన్నా ఒకడు గిఫ్ట్ అన్నా ఇవ్వాల అని చెప్పి తీర్మానం చేసుకున్నా. మింగి కూర్చున్నా ఎవరికి చెప్పలే, మా నిద్రపోద్దు.
ఎవరైనా నిద్రపోతాను చూడు పగలో అట్లా ఊపు పొడిస్తాను కోపుతారు పడుతుంది లేపట్లా కాస్త లేపి కొంచెం సరే కుమ్మం కడుక్కొని ఏం పర్వాలే. నాకు కూడా నిద్ర వస్తుంది. మా సేవకుల మీటింగ్లో స్టార్ట్ చేయగానే ఒకతో పోయి నిలబడుకుంటాడు సేవకుడు అని కూర్చొని నిద్ర వస్తుంది అని నిలబడుకొని తిరుగుతా వింటూ ఉంటాడు. నువ్వు ఆ పని చేస్తే మంచిది. ఏమనుకోరు, అందరికీ నిద్ర వస్తుంది, అలసిపోతూ ఉంటాం కదా. అందులో సెలవులంటే సెలవులంటే నిద్రే, ఇంకా సెలవులంటే నిద్రే. సరే మనం గమనించామంటే ఈ రీతిగా తమిళనాడు టీంలో ఉండాలి. కురియన్ గారు పట్టి తీసుకొచ్చాడు. తమిళనాడు టీంలో ఎవరెవరు ఉన్నారో చెప్పమంటారా అంటే మొట్టమొదటి పేరు నాదే. అరే ఈయన మొట్ట పేరు నాదే. ఆశ్చర్యపోయాను. సరే కానీ ఇంకా ఉంది కదా, రెండోది ఉంది కదా. ఆ తమిళనాడు టీం స్టార్ట్ అయ్యేలోగానే ఏం కావాలి, థామ్సన్ చైన్ అది మనసులో పడేసుకున్నాను. చెన్నైకి వెళ్ళాం, మెడ్రాస్కి వెళ్తే మాది సేలం కోయంబత్తూరు ట్రిచ్చి నుండి మాది క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. మర్చిపోయినా, ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను. తిరుచునాపల్లి నుంచి మా క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చెన్నైలో మేము స్టార్ట్ చేశాం. నా కొరకే అప్పుడువారు మా బండి బ్రేక్ డౌన్ అయింది. ఇది రిపేర్ కాకపోతే మనం ఈ క్యాంపెయిన్ అంతా నడవలేము అని చెప్పి ఇక ఆ బండిని ఇక సర్వీస్ పంపించి పెద్ద రిపేర్ చేయించారు. నా కొరకే, ఆ బాగా జ్ఞాపకం ఉంది. నా కొరకే ఆ రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ అదేంటో మామూలుగా జనరల్గా ఫ్యామిలీ ప్రేయర్ ఏమంటారంటే రాత్రి కొత్త నిబంధన, పగలు పాత నిబంధన అలా ఉండేది. అలాంటిది ఈ క్యాంపెయిన్ ఎట్లంటే ఎలాగంటే తెలియదు, నా కొరకు కావాలి. రాత్రి పాత నిబంధన, కొత్త నిబంధన, పగలు కొత్త నిబంధన. ఈ క్యాంపెయిన్లో సువార్తకు ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవా నన్ను ఎంతగా ప్రేమించావని అనిపిస్తుంది. కనుక నువ్వు కూడా ఆలోచించాలి, గమనించుకోవాలి. ఎలా చేస్తున్నా నడిపిస్తున్నాను వచ్చుగా. సరే ఆ రాత్రి భక్సింగ్ గారిని కలిసాను, చాలామంది వచ్చారు. బ్రేక్ డౌన్ అయింది. మరుసటి వస్తామని చెప్పి వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చేసాము. కొంచెం బండి రిపేర్లో ఉంది, మరుసటి వస్తామని అయిపోయిందా. ఆ రాత్రి పెద్దలతో అంతా మాట్లాడుతూ వచ్చే ఫిలిప్ గారు వచ్చి మీటింగ్ తీసుకున్నాడు. ఫ్యామిలీ ప్రేయర్ తీసుకుని మత్తయి సువార్త 8వ అధ్యాయం తీసుకుని అంతా చదివించాడు. 11:30 అవుతా ఉంది. 11:30 అవుతా ఉంటే ఏమన్నాడు, ఒక్క వాక్యం చదవండి ఎవరన్నా తెలుగులో. నేను తెలుగు చదివినాను. అది 26 వచ్చాను. మత్తయి సువార్త 8:26. ఎవరో చదవండి, ఎవరో ఒకరు ఇంగ్లీష్ చదవండి అన్నాడు. ఇంగ్లీష్లో ఎవరు చదివారు, తమిళ్ ఎవరు చదవండి, చాలు. తెలుగులో ఎవరు చదవండి, నేను చదివాను. తెలుగు ఎవరు చదవండి. 26 మత్తయి 8:26. అందుకని అల్ప విశ్వాసాలారా ఎందుకు భయపడుతున్నారని చూసేట్లుంది. లేచి గాలిని సముద్రం గద్దింపుగా మిక్కిలి నిమ్మలమాయను. ఈ వాక్యం చదివించాడు, ప్రార్థన చేసి ముగించేశాడు. అయిపోయాడు. నేను 2 ఉత్తరాలు రాశాను చెప్పాను కదా, దాంట్లో ఉత్తరం రాసిన ఆయన ఇచ్చాడు భక్సింగ్ కలుసుకుని వచ్చి మధ్యరాత్రి 12 గంటలకు తిమోతి ఎక్కడున్నాడు అని చెప్పి లెగ్గొట్టి కనుక తిమోతి నీకు నేను ప్రార్థన చేస్తున్నా, ఉత్తరం రాసావు కదా అని చెప్పి అని ఏమన్నాడు. కనుక నాకు కలబడితే ఆ కల్లో నన్ను తీసుకుని చూపిస్తున్నావు, ఈ అమ్మాయిని భక్సింగ్ గారు పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పి అంటే, కల్లో ఎవరిని చూసావు అన్నాను. గుడినా అన్నాడు. నీకెవడు చెప్పాడు. లేదు నాకు ఎవడు చెప్పలే. ఇట్లయింది నాకు ట్రైన్ టైం అయిపోతాను గబగబా ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఇంకా చూసుకో కలవరం నాకు. 2 గంటల వరకు మధ్యరాత్రి 12కు ఆయన వెళ్ళిపోయాడు ట్రైన్ కని. 2 గంటల వరకు కలవరం. 2 గంటల వరకు కలవరం అంటే 2 గంటలప్పుడు ప్రభా అమ్మాయి పెళ్లి చేసుకొచ్చిందనా, నువ్వు మాట్లాడుతున్నావు, ఇది చూపిస్తున్నావు అని చెప్పి చేసుకొచ్చిందనా అని అంటుంటే ఏం జరిగింది కనుక, పిచ్చోడా నీకు వచ్చే తుఫాన్లన్నీ గద్దించావని నేను కదరా. తుఫాన్లు కొట్టుకుపోతున్నా నా యొక్క నావలో ప్రభు నిలబడి ఆగు, నిశ్శబ్దం ఊరుకో అన్నాడు. అంతే. ఎంత నెమ్మది వచ్చిందంటే ప్రభా నిజమే
నాకు వచ్చే తుఫాన్లని గద్దించేవాడు నీవే. సరే ప్రభా, అంగీకరిస్తాను. ట్రిచ్కి వెళ్ళాం. మరుసటి రోజు ఫ్యామిలీ ప్రేయర్ చెన్నైలోనే, మరుసటి ఫ్యామిలీ ప్రేయర్. అది లూకాసు వార్త. లూకాసు వార్త ప్రభు యొక్క శోధనల గురించి భక్తి గారు మాట్లాడుతుంటే కొంతమందితో ప్రభు మాట్లాడుతున్నప్పటికీ ఇంకా శోధిస్తుంటారు ప్రభును. అంటే నేనే దానికి నన్ను గుడిపెట్టుగా మాట్లాడుతుంది కనుక ఇంకా శోధిస్తున్నారు అన్నాడు. మళ్ళా నేను పోయి నా భాగాన్ని చదువుకున్నాను. ప్రభా, ఇదే నిన్న రాత్రి ఈ మాట చెప్పేశాను. 26వ కీర్తన 26వ కీర్తన ఆ భాగం చదువుతూ ఉంటే అన్నాడు, మొదటి వచనం, యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తెచ్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికుంచున్నాను. దావీదు అంటున్నాడు రా, నువ్వు ఇంకా సందేహిస్తున్నావా? ప్రపోజల్కు వెళ్ళి చదువుతున్నాడు. యెషయా-గ్రంథము 28వ అధ్యాయం. ఈరోజు నా భాగం ఇది డైలీ పోషన్ 28 అధ్యాయం. ఈ అధ్యాయంలో నాకు రావాల్సిందంతా ఇచ్చాడు ప్రభు, నాకు కావాల్సిందా ఇచ్చాడు. నేను అడిగాను, ప్రభా తిమోతి సంగతి ఏంటి అని అడిగాను. లాస్ట్ వచ్చిన నీ కొరికే ఇంగ్లీష్ చదవని బాగుంది. దిస్ ఆల్సో కమిట్ ఫోర్త్ ఫ్రమ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. కనుక ఇది దీంట్లో తెలుగులో అంత బాగాలేదు కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంది. జనులు సైనిక యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఏమైంది ఇంగ్లీష్లో ఏమైంది? ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్, చదువునా, వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్. నీ కొరకు నేను ఇచ్చాడు. నీ మ్యారేజ్ కార్డులో ఇదే వేస్తా అన్నాడు. అంతా అక్కడే క్యాంపెయిన్లో అంతా అయిపోయింది. ఇక కార్డులు ప్రింటింగ్ అంతా పంపించడం అంతా అయిపోయింది. కానీ గమనించామంటే దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉండు, అప్పుడు ఎలా ఆశీర్వాదం ఉంటాయో చూస్తావు. కనుక గమనించామంటే భక్ష్య గారు మా పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నాడు, ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు. తెలుగు అయ్యా అన్నాడు. కాదు హిందీ మాట్లాడాలన్నాడు. నాకు హిందీలో గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనే 100కి 8 మార్కులు వచ్చాయి. నా హిందీ ఎట్లుంటే లెక్కేసుకోండి. ఇంటికి వస్తున్నాను, నేను కూడా ఆమెను గుడి అని పిలుస్తాను. చెప్పాను కదా, గుడి ఏమి లేదు. కొంతమంది ఏమంటారంటే గుడక్క గుడన్న అంటారు. ఎట్లా ఏమన్నా అనుకోని అంతా బట్టలు పిండేసింది, తర్వాత వంటలన్నీ వండేసింది, తర్వాత ఇల్లంతా అలికేసింది, తర్వాత బట్టలు కూడా ఆరేసింది, ఊడ్చేసి అంతా అయిపోయింది. మంచమే ఉరిగిందండి. ఉరిగితే నేను అనుకున్నాను, తెలుగులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే హిందీ అయిపోయి అంతకంటే ఇంకేముందిలే అని చెప్పి క్యా గుడి సుస్తే క్యానాను. సుస్తే అంటే సోమరు అంటారు. నాకు లేదు, నా తండ్రి ఇంక చూసుకెట్టుందో. నేను ఇన్ని పనులు చేస్తాను, సోమరు అంటే ఆమె చూసి ప్రభావ మొత్తం సువార్త 8వ అధ్యాయము 26వ వచనం, నా తండ్రి మా ఇంట్లో తుఫాన్ రేగింది, జాగ్రత్త కనికరించు. ఎన్ని తుఫాన్లు, ఎన్ని సమస్యలు, భాషా సమస్య, వెనక చేసిన సమస్య, వాగ్దానం ఇచ్చాడుగా, నెరవేరుస్తున్నాడుగా. 1 రోజు 2 రోజుల 1971లో నా పెళ్ళి అయింది. ఇప్పుడు ఎంతకాలం అయింది? 47 ఏళ్ళు అయింది. 47 years వీఆర్ లివింగ్. కనుక నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నావా? దేవుని యొక్క చిత్తంలో ఉండాలని కోరుతున్నావా? ఆయనకి ఇచ్చే నెమ్మది, సమాధానం, శాంతి చెప్పాలని కోరుతున్నావా? ఎందుకు నేను చెప్తున్నాను, నేను మర్చిపోతానేమో అని చెప్పి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఆశించు, దేవుడి చిత్తంలోని కోరుకో. రకరకాలుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అనుకోవద్దు. కనుక ఇదాలు అలా తయారైపోయినాయి. అలా తయారైపోయి ఎన్ని కలవరాలకు నిండిపోతున్నారు, ఎన్ని కన్ఫ్యూజన్లో ఉండారు. కనుక దేవుడి చిత్తంలో ఉండు. ప్రభా ఆశించు, నీ చిత్తంలో ఉండాలి అని చెప్పి ఆశించు. ప్రేమించి పెళ్లి చేసుకుంటామని అట్లాంటి కేసులు ఎన్ని వస్తున్నారు, చచ్చిపోతున్నాం వాళ్ళు జవాబు చెప్పలేక. ఇద్దరు వచ్చారు, కూర్చొని అన్నాను, చెప్పండి మా ఏంటి సంగతి అంటే ఇద్దరు నోరు తెరవటంలే. ఎవరో నోరు తెరవండిరా, వచ్చి కూర్చుంటే ఎట్లా అంటే
ఆయన అన్నాడు అంకుల్, పెళ్లి కాకముందు నన్నే ప్రేమించిందా లేకపోతే ఇంకెవరైనా ప్రేమించిందా అడగండి. ఆయన మొట్టమొదటిగా చెప్పాడు కాబట్టి ఆయన నోరు తెచ్చాడు. నేను నోరు తెస్తే అదే మాట అనేది. పెళ్లి కాకముందు నన్నే ప్రేమించాడా ఇంకెవరైనా ప్రేమించాడు అడగండి. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? వేర్ యూ హ్యావ్ టు ల్యాండ్. దేవుని ఏర్పాట్లో ఉండు. ఇంకొక ఫ్యామిలీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరికి కన్నారు. ఒక అమ్మాయి ఏమో ఘనంగా పెళ్లి చేశారు, అయిపోయింది. ఇంకొక అమ్మాయి లేచిపోయింది. మళ్ళీ పట్టుకొస్తే నేను వాడిని పెళ్లి చేసుకుంటా అంటుంది. అని కొద్ది వద్దే, ఆ ఇల్లు వద్దే, ఇద్దరు ఏడుస్తున్నారు, వద్దే అంటుంటే, మీరిద్దరు పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్లి చేసుకో కష్టం వచ్చిందా? ఇంకా వాళ్ళది అంతే కదా, లవ్ మ్యారేజ్గా. మీరిద్దరు చేసుకోకపోతే నేను చేసుకుంటే వచ్చిందా? దించింతలో ఎత్తకుండా ఏడ్చారు. జాగ్రత్త, దేవుని ఏర్పట్టుకోవడం నేర్చుకో. దేవా నీ చిత్తం ఉండాల. నా పెళ్లి కాకపోయినా ఏం పర్వాలే, ఎదురు చూసుకో. ప్రభా నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, పెళ్లి కాకపోయినా ఏం పర్వాలే, నా కొరకు ఎక్కడ ఏర్పాటు చేసి పెట్టావు. ఒక కార్డు ఇచ్చింది నాకు, మ్యారేజ్ కార్డు ఇచ్చింది. ఆ అమ్మాయి పేరు విశ్వాసి. కార్డు ఇచ్చింది. ఆ కార్డు తెచ్చి నేను అడిగాను, రేయ్ ఈ అమ్మాయికి ఎంత వయసు ఉందిరా? 40 ఉంటుంది అంటే 40 దాటింది అంకుల్, 45 ఉండొచ్చు అని. 45 ఏళ్ళ అమ్మాయి. నేను రిసెప్షన్ చేశాను కనుక అమ్మాయి పేరు విశ్వాసంతో కనిపెడుతూ ఉంది. నా ఇంట్లో అందరికి పెళ్ళి నాకు దానికి కాలేదు ప్రభా అని చెప్పి వచ్చి మోకాళ్ళని పెడుతుంది, పులిపెడికి ప్రార్థన చేస్తుంది. అమ్మాయి పెళ్ళి అయింది, చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఎన్ని చెప్పగలను అడివి 54 ఏళ్ళు అనుభవించి చూశాను కనుక ఇంకోటి తీర్మానం చేసుకున్నాడు. వారికి నేను కూడా సంబంధాలు చూస్తూ వచ్చాను. ఎందుకని చెప్తా అంటే మీ ఎవరి ప్రాయము ఇంకా వేస్ట్ అయిపోకుండా ఉండాలని, దైవ ఏర్పాట్లు ఉండాలని. వాడిని చూసి వదిలిపెట్టేసి అన్నాను, రే నీ కొరకు నేను చూసి చాలా అయిపోయింది, ఇంకా నువ్వే చెప్పబడంటే. కొంతకాలం తర్వాత వచ్చి అంకుల్ ఒక అమ్మాయి లభించింది, ఆ అమ్మాయి చూడకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పి తీర్మానం చేసుకుందంట. మనమైతే చూసి ట్రన్ కంప్యూటర్ చూసి జాతి, కులము, హైటు, వెయిటు, సైజు వద్దు. దేవుని ఏర్పాట్లో ఉండు. సరే ఆ అమ్మాయి తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అక్క బావ సాగుతున్నారు అమ్మాయిని. అమ్మాయి దగ్గరికి పంపించాయంట. వాళ్ళకి 2 చెల్లెళ్ళు ఉంటే పోయి మాట్లాడరండి, ఏం మాట్లాడుతుందో అని పంపిస్తే 2.5 గంటల సేపు మాట్లాడినప్పటికీ మీ అన్నయ్య ఎలా ఉంటాడు, ఆయన చదువు ఏంటి, ఆయన సంగతి ఏంటి అడగనే లేదంట. 2.5 గంటల సేపు మాట్లాడితే నెవర్ ఈ టచ్డ్ అబౌట్ ద మ్యాన్ హూ ఇస్ గోయింగ్ టు బి మ్యారీడ్. కనుక ఆశ్చర్యపోయా అంట. నాతో మాట్లాడాను అంకుల్, వాక్యాలు చూపించాడు. సరే వాళ్ళిద్దరి పెళ్ళి నేనే చేస్తే పిచ్చి జనము. ఈ అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తాడు, ఇంకా పెళ్లి పీఠం మీద వాళ్ళిద్దరు చూసుకోవడమే. నేను అడిగాను అమ్మాయిని పిలిచి, అమ్మాయి దినాలు గడిచిన తర్వాత నిన్ను చూసి పెళ్లి చేసుకుంటే బాగుండి నెత్తి బాదుకుంటావా? లేదు అంకులు, భూమి ఆకాశము గతించినా నా మాటలు గతిమో అని సెలవించిన దేవుని వాగ్దానం లేకుండా అవి కాదు నాకు. ఏంటివా ఎలాంటి విశ్వాసం? వాడిని అడిగాను, రే దినాలు గడిచిన తర్వాత నేను చూసి పెళ్లి చేసుకుంటే బాగుండని చెప్పి నెత్తి బాదుకుంటావా? లేదు అంకులు, లేదు, నాకు వాక్యం ఉన్నా కదా. వింటివే మాట. వాళ్ళిద్దరు ఘనంగా పెళ్లి చేశారు. పిచ్చి జనం ఆ రోజు. అమ్మాయి ఎదురు, వాడికంటే అమ్మాయి పెద్ద ఉద్యోగం చేస్తుంది, ఇంకా జీతం ఎక్కువ వస్తుంది చేస్తుంది. కనుక నేను చెప్పేది రకరకాలుగా ఇవన్నీ ఉన్నాయి. అయితే నువ్వు మంచి తీర్మానం చేసుకో, దేవా నీ చిత్తం యొక్క కేంద్రంలో నేను ఉండాలి, నీ వాక్యం ద్వారా నేను ఒప్పించబడాలి, నీ చిత్తాన్ని నేను ఎరగాలి. ఎవరిని అడిగితే పక్కాగా నేను చెప్పాలి, నా దేవుడు నాతో మాట్లాడినాడు, ఆయనే జతపరిచాడు మమ్మల్ని, ఆయన చిత్తంలో ఉన్నాం మేము అని చెప్పి పక్కాగా చెప్పేట్టుగా ఉంటే ఆశీర్వాదం. లేకపోతే కన్నా తర్వాత జీవితం అంతా వేస్ట్. విడాకులు ఇచ్చుకుంటావు, ఏం చూసుకుంటావు, ఊరేసుకొని వస్తావు, ఎంతమంది లేరు. వద్దు. మీ జీవితం సార్థకం కావాలని, దేవా మమ్మల్ని దీవించాలని, ఆశించాలని,
ఇదివరకే లవ్లో ఉండి లోపల ఆడుకుంటున్నావా? ఇదివరకే ఈ ప్రేమ కలాపాల్లో ఉండి రాసుకుంటూ ఏం చేసుకుంటున్నావా? జాగ్రత్త, ఒకనాడు భార్య నష్టానికి గురైపోతావు. తీసేసుకో. ప్రభా, నా హృదయం అవేవి వద్దు, తుంచేయి. నిర్బంధి చువల్లో ఉన్నప్పుడు తిరిగిపోయింటే బాగుండు. లావు మోకులు కాకముందే, జడలు అల్లుకోకముందే, బోడి కాకముందే, గుడ్డోడు కాకముందే, సంశోధన వలే నష్టం గురి కాకముందే తుంచేసుకో. దేవా, నా తలంపులు నీ తలంపులు వేరే, నా తలంపులు వేరే వద్దు ప్రభా, నీ ఏర్పాట్లు నేను ఉండాలి అని చెప్పి ఎరిగావంటే అనేకులు కానే ఉంటావు. పక్కాగా చెప్తావు. కాక్షూర్ ఐఎమ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ హిస్ విల్ అని చెప్పి ఎప్పుడైతే పక్కగా చెప్తావో అప్పుడు దేవుడు చూస్తాడు, నీ ఆశను చూస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు, ఆకలిగా ఉన్నవారిని మేళతో నింపు చేసేవాడు. ఇవన్నీ ఎరగాలంటే ముందు ప్రభుని ఎరిగావా అని. ప్రభుని ఎరగకుండా వచ్చి కూర్చున్నావా? ఏ ఉద్దేశంతో వచ్చావో నువ్వు కూర్చుని తెలుసు, నువ్వు లేచే తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు. నీ తలంపులోనికి ఇంకా బుర్రలోని తలంపు రాకముందే ఏం తలస్తావో తెలుసును. నీ నాలుగు మీదకి ఏం మాట రాకముందే ఏం మాట్లాడతావో తెలుసును. సమస్తమైనటువంటి సృష్టికర్త దేవుడు ఈవేళ నేను ఇక్కడికి పట్టుకొచ్చి నీకు మారవలసి లేదు, రక్షణ లేదు, ఏదో వస్తున్నా పోతున్నావు అని ఎరిగి రోజు ఒట్టడికి వచ్చిపోవద్దు. దేవా, నాతో మాట్లాడడానికి ఈవేళ తీసుకొచ్చావు. ఇంకా నా పాపాలు క్షమించబడలే, నా హృదయం ఇంకా కడగబడలే, నా జీవితం మారలేదు, నాకే తెలుసు. నీ సన్నిధి గుర్తించడం లేదు, నీ స్వరం వినడం లేదు, నీ కృప అనుభవించడం లేదు, నాకే తెలుసు. ద్వంద్వ జీవితం గడుపుతున్నాను. ఇక్కడొక వేషము, అక్కడో వేషము, ఇంట్లో ఒక వేషము, బయట వేషము, కాలేజీలో వేషము, ఇంకా ఊరు ఒక వేషము, రకరకాలుగా ద్వంద్వ జీవితం గడుపుతున్నా. ఒక్కసారి క్షమించు ప్రభా. చిన్న ప్రార్థన చేసుకో, గొప్ప రక్షణ. వద్దనుకున్నావంటే ఎప్పుడు కన్ను మూస్తావో చెప్పి రాదు కదా, మానవ ఎప్పుడు వస్తావు చెప్పి రాదు కదా. అదొకటి. అయ్యో యవనస్తురాలే అనదు, అయ్యో గర్భిణీ స్త్రీనే అనదు, అరే ఇప్పుడు పుట్టింది బిడ్డ అనదు, అరే ముసలోడే అనదు. లాక్కొని పోద్ది. నో ఇంటిమేషన్, వితౌట్ ఇంటిమేషన్, నో పార్షియాలిటీ. కనుక ఎవరైనా లాక్కొని పోవచ్చు, యవన ప్రాయంలో లాక్కొని పోవచ్చు. చెప్పి రాదు. చావు రాకముందే, మానవ రాకముందే రకరకాల తలంపులు ఉన్నటువంటి ఓ యవనస్తురాలే, రకరకాలుగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి యవనస్తురాలే, ఎప్పుడు కనుమస్తావో తెలియదు. కనుక ప్రభా, ఈ మధ్యాహ్నంతో మాట్లాడడానికి తీసుకొచ్చావు. దేవదాసుని యొక్క సంగతి కూడా చెప్పుడికాయ ఆయన చెప్తున్నాడు. కనుక ఎప్పుడు కనుమస్తావో తెలియదు. నేడు ఎన్ను రేపు ఎన్ను ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకుని లాభం సంపాదించుకొని రండి అని చెప్పుకునే వాళ్ళారా? నీ జీవం ఏపాడిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి నీటి ఆవిరి వంటిదే. ఆవిరి. నేను తెనాల్లో సేవ చేశాను. తెనాల్లో ఆ రైల్వే స్టేషన్లో చెప్పే మాట ఒకటి ఉంది. వ్యాపారస్తులు ఇద్దరు సరుకులు తీసుకొచ్చినారు, ప్యాసింజర్లు దిగినారు. ఆ దిగడంతో సరుకు చాలా ఉందని చెప్పి ప్లాట్ఫామ్ మీద దిగకుండా ఈ పక్క దిగినారు. తర్వాత బండి పోయాక ప్లాట్ఫామ్ మీదకి ఎక్కచ్చలని ఈ పక్క దిగినారు. ఆ గేట్లో నుంచి ఒకటి, ఈ గేట్లో నుంచి దిగినారు. సరుకు దించుకున్నారు, త్వరగా దించుకున్నారు. మధ్యలో ఇదిగో వచ్చారు. ఈ సరుకు ఏ రేటు తెచ్చాడు నీకు, వాడు ఇదే రేటుతో ఇచ్చాడు అని మాట్లాడుకుంటాడు. బండి కదిలింది. ఈ బండి కదులుతుంటే ఈ శబ్దంలో వీళ్ళు నిలబడిన పట్టాలని ఒక బండి వస్తుంది. వీళ్ళు వ్యాపారం మునిగిపోయారు. తలుచుకుంటున్నా అంతే. ఈ శబ్దం రెండు శబ్దాలు వాళ్ళకి అర్థం కాలే. గబాన్ వచ్చింది, ఇద్దరిని గుద్దె కొలిది పిట్టలు ఎగిరినట్టు ఎగిరిపోయారు. వద్దు. ఏ పాటిది నీ జీవితం? నేను ఎవరిస్తున్నాను కదా అనుకుంటాం. జాగ్రత్త. ఎప్పుడేమైతే తెలియదు. యాత్ర ముగించముందే, నీ బుందిలో ప్రాణం కాస్త పోకముందే, కనురెప్పలు ఆడి ఆగిపోకముందే, కట్టి కాకముందే ప్రభునితో మాట్లాడుతుంటాడుగా. ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతున్నా ప్రభా, నేను నమ్మలే, నిన్ను ఎరగలే, నీ సన్నిధి గుర్తించడం లేదు, నీ స్వరం వినటం లేదు, నీ కృప లేదు. నా పాపాలు క్షమించబడాల నాకే తెలుసు, నా హృదయం కడగబడాల నాకే తెలుసు, నీ వాక్యం అంటే నాకు ఆశ లేదు నాకే తెలుసు. ఏదో వస్తున్నా పోతున్నా కానీ అని ఉంటే ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకో.
ప్రభా నాతోనే మాట్లాడుతున్నావు, ఒక్కసారి క్షమించు. చిన్న ప్రార్థన, గొప్ప ఆశీర్వాదం. రండి ప్రార్థన చేస్తాం. అందుకు కళ్ళు మూసుకోవాలి. ప్రభు సంచరించే వేళ, ప్రభు సంధించే వేళ, ప్రభు మాట్లాడే వేళ, మన బ్రతుకు మీద వేలు పెట్టి చూపించే వేళ, మన రహస్య పాపాన్ని చూపించే వేళ. తల్లిదండ్రులకు తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, అక్కచెల్లికి తెలియదు, కాలేజీలో ఎవరికి తెలియదు, మందిరంలో ఎవరికి తెలియదు. ప్రభా నాకు నీకే తెలుసు. ఒక్కసారి క్షమించు. దారి తప్పే భార్య నష్టానికి గురైపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోక ముందే ఈ మధ్యాహ్నంతో మాట్లాడుతూ ఉంటుండగా ఒక్కసారి క్షమించు ప్రభా. నా మీద విలువడి చూపిస్తున్నావు, ఫలానా సంగతి ఏంటి అని మాట్లాడుతూ ఉంటున్నావు, నా మీద వేలుబడి చూపిస్తుంటున్నావు. ప్రభా ఒప్పుకుంటున్నాను, ఒక్కసారి క్షమించు. చిన్న ప్రార్థన, గొప్ప రక్షణ. నువ్వు చేయి చూపించవలసిన పనేం లేదు. పరుడితో మాట్లాడుతూ ఉంటుండగా అందరూ నా వెంట పలకాలి. అందరూ కూడాను చేయి చూపించవలసిన పనేం లేదు. అందరూ నా వెంట పలకాలి. యేసు ప్రభువా, విగ్రహం చెప్పాలి. యేసు ప్రభువా, ఈ మధ్యాహ్న వేళ ఎవరిస్తుల మీటింగ్లో నాతోనే మాట్లాడుచున్నావు. పాపినయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయనా. నీ పావన రక్తముతో నన్ను కడుగుమయ్యా. నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకున్నామని యేసుక్రీస్తు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అలాగొక్క క్షణం కళ్ళు మూసుకో. నువ్వు చేసి చూపించవలసిన పనేం లేదు. నువ్వు ప్రభుని ఎరిగినావు. ఎరిగిన వ్యక్తి తప్పుదారి పడుతున్నావా? దేవుని చిత్తాన్ని ఎరగాలని కోరుతుంటున్నావా? అట్టి ఆశ ఉందా? అట్టి ఆకలి ఉందా? ఆయన ఏర్పాట్లో ఉండి పక్కాగా చెప్పాలని కోరుతుంటున్నావా? అనేకులకు ఆశ కారణంగా ఉండాలని కోరుతున్నావా? నీవు కూడా చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నాతోనే మాట్లాడుతున్నావు. మౌన స్థితిలో చక్కని తీర్మానం చేసుకో. రండి ప్రార్థన చేసుకుంటాం. మార్టిన్, తండ్రి, పరిశుద్ధేవ, నమ్మకనైనా తిరిగి మీ ప్రియ పాదం చెంత ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామపేట ఈ మధ్యాహ్నం ఎవరొస్తున్న 4 మాటలు మాట్లాడకిచ్చిన చక్కటి అవకాశంకి స్తోత్రాలు తండ్రి. హృదయాన్ని ఆంతరంగాన్ని ఎరిగిన వాడా, ఎందరు రక్షించబడలేదో వాళ్ళని సంధించి ఒప్పించిన వాడా, చక్కని తీర్మానం చేసుకుని ముందుకు సాగుడు తోడ్పడు. ఎందరైతే నిన్ను ఎరిగారో, నీ చిత్తం ఇక కేంద్రంలో ఉండాలని ఆశిస్తున్నారో వారు కూడా తీర్మానం చేసుకుని వారితో కూడా మాట్లాడు. చక్కని తీర్మానం చేసుకుని వారి భవిష్యత్తు, యవన ప్రాయము అనేకులకు దీవెనగా కారణం ఉండాలని ఆశిస్తూ ఉంటుండగా కృప దయచేసి నడిపించి మహిమ పొందమని మీ దాస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షణ యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు, తండ్రి దేవుని శాశ్వతమైన ప్రేమయు, పరిశుద్ధాత్మన అన్యన సహవాసము మనకును సకల పరిశుద్ధులకును చక్కని తీర్మానం చేసుకున్న ప్రియులందరికీ సదాకాలం తోడి ఉండును గాక.